నందలూరు మండలంలోని ఓ ఉర్దూ పాఠశాల పైకప్పు పెచ్చులు ఊడి పడడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది. ఓ విద్యార్థిని తలకు గాయాలయ్యాయి. ఈ సంఘటనపై పాఠశాలకు వెళ్లిన విద్యార్థిని తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు తమ బాధను వెలిబుచ్చారు. గత 2 సంవత్సరాల నుండి ఈ పాఠశాల శిథిలావస్థలో ఉందని, మండల అధికారులకు, నాయకులకు ఎన్నోసార్లు మొరపెట్టుకున్నా ఆలకించిన పాపన పోలేదని, చిన్న ప్రమాదమై పైకప్పు మొత్తం విద్యార్థులపై పడితే ఎవరు బాధ్యత వహిస్తారని వారు అంటున్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాఠశాల అభివృద్ధి చేస్తున్నామని ప్రచారం చేస్తున్నారు. కానీ ఈ సమస్య ఆయన దృష్టికి వెళ్లలేదా, లేక ఉన్నతాధికారులు కప్పిపుచ్చారా అని వారు అంటున్నారు. ఈ పాఠశాలకు అధికారులు, నాయకులు వచ్చి చూసి వెళుతున్నారు తప్ప ఎటువంటి అభివృద్ధి చేయలేదని, ఇలా అయితే మా పిల్లలను స్కూళ్లకు పంపలేమని వారు అంటున్నారు. ఈ విషయాన్ని ఎంఈఓ నాగయ్య దృష్టికి తీసుకుపోయి వివరణ కోరగా ఇదిగో అదిగో అని తప్పించుకుని వివరణ ఇవ్వకుండా టీ దుకాణంలో కూర్చున్నారు. అక్కడికి వెళ్లిన మీడియాని చూసి కంగు తిని సర్దిపుచ్చుకునే యత్నం చేశారు. పలుసార్లు ఇదే విషయాన్ని ప్రజాప్రతినిధులు, అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఫలితం శూన్యమని పాఠశాల చిన్నారుల తల్లిదండ్రులు వాపోయారు. వెంటనే సంఘటనపై ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని కోరారు. నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ గొల్లపల్లి గ్రామంలోని ఉర్దూ స్కూల్ విషయంగా నా పేరు కరీముల్లా ఖాన్. నేను ఇక్కడ మండల కోఆప్టెడ్ మెంబర్ని. ముస్లిం మైనారిటీ సమస్యలపైన కానీ, మైనారిటీ విముక్తికి సంబంధించిన సమస్యలపైన కానీ చట్టసభల్లో నేను ప్రశ్నాస్త్రాలని లేవనెత్తడం నా పని, నా వర్క్ అన్నమాట, నా విధి. ఇక్కడ గత కొన్ని సంవత్సరాలుగా ఈ నాయుడుపల్లి మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉర్దూ స్కూల్, గొల్లపల్లి గ్రామంలోని ఉర్దూ స్కూళ్ళు శిథిలావస్థకు చేరుకునిందని చెప్పేసి మేము చాలాసార్లు ఉన్నత విద్యా అధికారులకు దీని గురించి తెలిపడం జరిగింది. అర్జీల రూపంలో తెలిపినాము. ప్లస్ మా ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి గారి వలన మరియు మన ఎమ్మెల్యే మేడా వెంకటమల్లికార్జున రెడ్డి ద్వారా ఫోన్ల ద్వారా వాళ్ళను పిలిపించి ఇన్స్పెక్షన్ కూడా చేయించామన్నమాట. అయితే మొదటి విడతలోనే మంజూరు చేస్తామని చెప్పారు. కానీ ఈ మొదటి విడతలో నాడు నేడు కార్యక్రమంలో మొదటి విడతలో ఉర్దూ స్కూల్కి కొత్త భవనాన్ని మంజూరు చేస్తామని చెప్పారు. కానీ అది జరగలేదు. మళ్ళా రెండో విడత వచ్చింది. మళ్ళా రెండో విడతలో కూడా ఈ భవనం విషయంగా మనము ప్రాజెక్టు డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ని, సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి సార్ని కలవడం జరిగింది. ఆ రోజు కూడా ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చారు. ప్లస్ మేడా విజయభాస్కర్ రెడ్డి గారు ఫోన్ చేసి మాట్లాడారు. ఆ రోజు కూడా ఆయన చేస్తానండి తప్పకుండా అని చెప్పారు. ఆ రోజు కూడా ఈ స్కూల్ యొక్క శిథిలావస్థని ఫోటోల ద్వారంలో వాళ్ళకు అర్జీ రూపంలో విన్నవించడం జరిగింది. అదే సమయంలో మేము జేసీ గారికి చెప్పాము. అదే సమయంలో కలెక్టర్ దృష్టికి తీసుకెళ్ళాము. అదే సమయంలో డిఓ దృష్టి, అప్పట్లో ఉండే డిఓల దృష్టికి తీసుకెళ్ళాము. ఎన్నిసార్లు ఎంతమంది ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్ళినా, మా ఎమ్మెల్యే చెప్పినా, ఎంపీపీ చెప్పినా ఈ స్కూల్కి అయితే ఒక దిశానిర్దేశం ఏమీ రాలేదు. నాడు నేడులో దీనికి అన్యాయం జరిగింది ఈ స్కూల్కి. ఆ రోజే మేము చెప్పాము, ఇక్కడ చిన్నపిల్లలు ఉంటారంతా, రేపటి రోజున ఏదైనా జరిగి పైపెచ్చులు కానీ, గోడలు పడిపోవడం కానీ ఏమైనా జరిగితే ఎలాగా, మీరు ఉన్నతాధికారులు మాట్లాడి ఊర్లోనే వేరే బిల్డింగ్ రెంట్ కన్నా తీసుకొని దాంట్లోకి షిఫ్ట్ చేయండి, దాదాపుగా 30-40 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ అని చెప్పామన్నమాట. అయితే ఉన్నతాధికారులు ఊర్లో ఎవరు ఇల్లు లీయడం లేదు సార్, మీరే మాట్లాడి ఎక్కడైనా పెట్టండి అట్లా అనేసి చెప్పారు. మేము దానికి కూడా సహాయ సహకారాలు అందిస్తామన్నాము. మళ్ళీ ఈ బిల్డింగ్లోంచి వెళ్ళిపోతే మళ్ళీ మనం ఈ బిల్డింగ్లోకి రాగలుగుతామో లేదో లేండి, వీలైనంత త్వరలో పంచాయతీరాజ్ వాళ్ళకి చెప్పి పైన మామూలుగా స్లాబ్ ట్రీట్మెంట్ చేయించి దాన్ని పెడతాము అని చెప్పారనమాట. అంటే బిల్డింగ్కి మరమ్మతులు చేయిస్తాము, మరమ్మతుల రూపంలో మండల ఫండ్స్లో కానీ, పంచాయతీ ఫండ్స్లో కానీ, లేకపోతే కలెక్టర్ ప్రత్యేక స్పెషల్ ఫండ్స్లో కానీ చేయిస్తాము. ఈ స్కూల్ యొక్క పరిస్థితి చాలా దయనీయంగా ఉంది, సీరియస్గా తీసుకుంటాము అని కంటి తుడుపు మాటలు మాట్లాడి వెళ్ళిపోయారనమాట ఉన్నతాధికారులందరూ. ఇప్పటి వరకు ఈ స్కూల్కి అయితే న్యాయం జరగలేదు. ఈ పరిస్థితుల్లో నిన్న ఒక దురదృష్ట సంఘటన జరిగింది. పైపెచ్చులు ఊడి ఒక చిన్న బాలికకు తీవ్ర గాయాలైనాయి, ప్రాణాపాయం నుంచి తప్పిపోయింది. సో మేమందరము దీనికి చింతిస్తూ ఇక్కడ ఉండే లోకల్ ఎవరైతే ఉన్నారో నాయకులు కానీ, లేకపోతే ప్రజలు కానీ తీవ్రంగా అసంతృప్తి చెందుతూ ఉన్నారు. ప్రజానాయకుల మీద అందరి మీద ధ్వజమెత్తుతూ ఉన్నారు.
ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నాడు నేడు అనే కార్యక్రమాన్ని తీసుకెళ్తుంటే ఇది మాకు పట్టిన దరిద్రం ఏంది అని ప్రశ్నిస్తున్నారు ఇక్కడ ఉండే ప్రజానికం. సో దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఎంతైనా ఉన్నతాధికారులకు, విద్యా ఉన్నతాధికారులకు ఉన్నది. ప్రజా తరపు నుంచి మేమైతే పోరాడుతూనే ఉన్నాము. దీని ఉన్నతాధికారుల జాప్యమా లేకపోతే సమన్వయ లోపమా, ప్రజానాయకులకు ఉన్నతాధికారులకు సమన్వయ లోపమా మాకైతే తెలీదు. కానీ ఏదైతే మేము అనుకుంటూ ఉన్నామో జరగకూడదు అయితే జరిగింది. సో దీనిపైన ఇక మీదటైన ఉన్నత విద్యా అధికారులు స్పందించి న్యాయం చేయాలని చెప్పేసి ఈ పత్రికా విలేకరుల సమక్షంలో నేను కోరుకుంటున్నాను.